ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు పూరీ చేస్తున్నానండి. అంటే ప్రతిరోజు దోశలు, ఇడ్లీ, ఉప్మా ఇలాంటివి. అయినా వాతావరణం అంతా కూల్గా ఉంది, చల్లగా ఉంది కదా అని చెప్పేసి మా వారు పూరీ చేయమన్నారు. అందుకని పూరీ చేస్తున్నానండి. బంగాళదుంపలు, ఆనియన్, టమాటో వేసి కర్రీలాగా వండుతానండి. ఒక్కోసారి ఉడకబెట్టి కూడా చేయొచ్చు బంగాళదుంపలు. అలా కాకుండా ఇక అంటే త్వరగా అవుద్దని చెప్పేసి ఇలా ఉంటే అందుకని ఇలా చేస్తున్నానండి. కర్రీ కట్ చేసుకుంటున్నాను. అంటే కొంచెం వర్షం పడుతుందండి, అందుకని సరేలే ఇక ఆయనకు అంటే కొంతమంది ఆయిల్ వేసి తిరమాతేస్తారండి. నేను అలా చేయను. ముక్కలన్నీ కోసుకొని ఇంకా కట్ చేసుకొని ఆయిల్ వేసి ఉప్పు, ఆ, పసుపు వేస్తానండి. 2 పచ్చిమిర్చి వేస్తాను. అలా చేస్తానండి. పూరీ కర్రీలో కారం వేసుకోరు, దానివల్ల అందుకని రెండు రెండు వేస్తానండి మేము. అంటే కారం ఎక్కువ తినరండి. కట్ చేసుకున్నాక ఎప్పటికప్పుడు అన్నీ క్లీన్ చేసుకుంటానండి.
అంటే గోధుమ పిండి అశ్విని మల్టీగ్రెయిన్స్ అండి మేము వాడేది. ఈ పిండి వాడతాము. అంటే దీంట్లో అన్నీ ఉంటాయండి. రాగులు, జొన్నలు అన్నీ విటమిన్స్తో ఉంటాయండి. ఇదే వాడతామండి అన్నిటికీ గోధుమ పిండి. కొంచెం వాటర్ కూడా పోసుకుంటే దీంట్లో కొంచెం ఆయిల్, సాల్ట్ వేసానండి. ఇంకా పూరికి కలుపుతున్నాను పిండి. అంటే ఇక్కడ కొంచెం విరుగ్గా ఉంటుందండి, ప్లేస్ ఏం లేదు. ఇటువైపు ప్లేస్ ఉంటే బాగుండేది. ఇటు అంతా గ్యాస్ స్టవ్ పెట్టుకోవటం వరకే ఉంది. మాది 4 బర్నర్స్ గ్యాస్ స్టవ్ అండి. కొంచెం ప్లేస్ ఉన్నట్టయితే అన్నిటికీ కూరగాయలు కోసుకోవడానికి అన్నిటికీ ఇబ్బంది లేకుండా ఉండేది. ఇక్కడ ఇటువైపు లేదు. అందుకని ఈ స్టవ్ మీద పెట్టుకొని కట్ చేసుకుంటా అన్ని ప్రతిదీ ఇలా చేసుకుంటున్నానండి. కలుపుకోవాలన్నా కానీ ఇంకా ఇది మనకి అనుకూలంగా లేదు ఇటు సైడు. అంటే అంటే మనకి నచ్చినట్టు ఉండాలని లేదు కదండి. రెంట్ హౌస్ కదండి ఇది. అంటే మన సొంత ఇళ్ళు అయితే మనం ఎలాగ మనకు అనుకూలంగా కట్టుకోవచ్చు. కానీ ఇక అడ్జస్ట్ అవ్వాలి కదా. అందుకని ఎక్కువగా ఇక్కడే కట్ చేస్తానండి ముక్కలు, కూరగాయ ముక్కలైనా ఏవైనా. అంటే బాగానే ఉందిలేండి మనకు కొన్ని. ఆయిల్ వేసుకుంటే బాగుంటుందండి, పూరి పొంగుద్ది. కొంతమంది పంచదార కూడా వేస్తారు. నాకు ఇష్టం ఉండదండి పంచదార వేయటం. అందుకని నేను పూరి పిండిలో ఆయిల్ వేస్తాను. ఈరోజు కొంచెం వర్షం పడిందండి. వాకిలేదు ఏం కడగలేదు, ఊడ్చాను. ముగ్గు కూడా వేయలేదండి, తుప్పర్లాగా పడుతుంది. మొన్నటి దాకా ఎండలండి, ఆవిరి అని ఉత్తిపోయినట్టు అలా అనిపించేది. ఇప్పుడు అలా ఏం లేదండి. మొన్న గాలి కూడా విపరీతమైన గాలి వచ్చింది. ఇంకా చల్లబడినట్టే ఉందండి వాతావరణం. మరి మా వారు పూజ చేస్తున్నారండి. పూరి కర్రీ కూడా అయిపోయిందండి. పూరి వేసుకుంటున్నాను.
పూరి కూడా రెడీ అయిందండి. ఇంతేనండి. ఇది మా వారికి ఇస్తే టిఫిన్ తింటారు. ఇంకా నేను తర్వాత వేసుకుంటానండి. ఇంకా ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పటికప్పుడు కావాలంటే కర్రీ ఇలా చేసుకోవచ్చు. మీకు నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.